హలో ఫ్రెండ్స్, అందరికీ చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే శనివారం బాట అనమాట. బాటకైతే కాయలు అయితే దించుతున్న కొండ మీద నుంచి 12 కిలోమీటర్ల నుంచి వీలైతే మోసుకొని వస్తున్నారు. చూడండి, చెరువుకు చూడండి, క్లిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా 12 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వీలైతే మోసుకొని వస్తున్నారు. చూడండి, కావడేసి ఎన్నేసి కావడేసి చూడండి ఎంత పొడవు ఉన్నాయో కావళ్ళు అనేది. చూడండి చూడండి ఎంత బరువు మోసుకొని వస్తున్నారు. చూడండి, అంత కొండ మీద నుంచి అయితే వీళ్ళు మోసుకొని వస్తున్నారు. చూడండి, చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క కావడి దగ్గర మినిమం ఒక 100 కేజీలు ఉండవచ్చు. ఎందుకంటే చాలా ఎత్తు పేర్చుకొని తువ్వాల గుడ్డలతో చుట్టుకొని అలాగా కర్ర పుల్లలతో అలా పేర్చుకొని పైకి అయితే కట్టేసి ఉన్నారనమాట. చూడండి, ఈ జనాలందరూ కొండ మీద నుంచి అనమాట 12 కిలోమీటర్ల దూరం నుంచి మోసుకొని వస్తున్నారు. చూడండి, ఎంత మోసుకొస్తున్నారో నేనైతే మొయ్యలేను. చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి ఎలాగ మోస్తున్నారు. చూడండి, మా గిరిజనులు ఎలా అంటే మరి తప్పదు. వాళ్ళ ఊరికి ఇక్కడికి నేను అడిగితే 12 కిలోమీటర్ల దూరం అనేసి అంటున్నారు అనమాట. చూడండి, ఇదే మా ఊరు నుంచి వెళ్తారనమాట సంతకైనా బాటకైనా. చూడండి, ఓపికతో వాళ్ళైతే బరువు మోసుకొని వస్తున్నారంటే చాలా గ్రేట్. చూడండి, ఇలాంటి వాగులు కూడా దాటుకుంటూ ఎన్నో వాగులు దాటుకుంటూ వస్తుంటారు. ఇలాంటి బరువులు మోసుకొని, సరుకులు మోసుకొని. చూడండి, అంత సీతాఫలమే. చూడండి, చూసారా, వీడైతే అన్నయ్య అవుతాడు నాకు తెలిసి. వీళ్ళ ఊరైతే మీకు అంటే వీడియో అయితే చేస్తాను తర్వాత.